KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 28, 2024 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్స్ సంబంధించి మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. వ్యూవర్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఎస్, లెట్స్ గో త్రూ దిస్. యా, చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఐ హ్యావ్ సమ్ మనీ. ఇఫ్ యూ గివ్ 200 టు మీ, మై మనీ విల్ బికమ్ 780. దెన్ ద మనీ ఐ ఆల్రెడీ హ్యావ్ విత్ మీ. నా వద్ద కొంత సొమ్ము ఉందంటమ్మా. నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత అంటే 200కి ఎంత యాడ్ చేస్తే 780 అవుతుంది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 200కి సమ్ ప్లస్ ఎక్స్ ఎంతో అమౌంట్ యాడ్ చేస్తే 780 అవుతుంది అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 780 మైనస్ 200, దట్ ఈజ్ ఈక్వల్ టు 580. రైట్? అంటే యాక్చువల్లీ మన ప్రాసెస్ ఎలా చేస్తాం, జనరల్గా ఆలోచించినా మనకు వచ్చేస్తుంది ఇది. రైట్? నెక్స్ట్, యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు 960 రూపాయలు వచ్చాయి. ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత అంటే 5 కిలో గులాబీల పువ్వు 960 రూపాయలు అంట. 1 కిలోకి అంటే ఏం చేయాలి, 960/5 వేయాలి. అంతే కదమ్మా. 5 ఎన్నిసార్లు పోతుంది చూడండి. 5 1 5, 4 ఉంది, 5 9 45, 1 ఉంది, 1 0, 10 అయింది, 5 2 10, 192 రూపాయలు అనమాట. ప్రతి కిలోకి వచ్చిన సొమ్ము 192 రూపాయలు. సింప్లిఫై అని ఇచ్చాడు, ఈ సూక్ష్మీకరించమన్నాడు కదా. వేసేద్దాం చూడండి. -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వాల్యూ అయిపోతుంది. సో వాటి గొడవ లేదు మనకి. సో చేద్దాం చూడండి. 4 16లో 4 సార్లు పోయింది, అవునమ్మా. 5 15లో 3 సార్లు. ఈ 3 3 9 కదా. ఈ 3 3 9, లవంలో ఉన్న ఈ 9, హారంలో ఉన్న ఈ 9 క్యాన్సిల్ అయిపోయినాయి. రైట్? నెక్స్ట్ 7 14లో 2 సార్లు, 2 4లో 2 సార్లు. చూడండి, పైన న్యూమరేటర్ లవంలో ఏమీ లేవు అంటే 1 ఉన్నట్టు, కింద హారంలో 2 మాత్రం మిగిలింది, 1/2 అనమాట ఆన్సర్. నెక్స్ట్, z/z+15 ఈజ్ ఈక్వల్ టు 4/9 అయితే కనుక వాల్యూ ఆఫ్ z అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 9 ఇంటూ z 9, z ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ z+15. 9z ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ z 4z ప్లస్ 4 15 60. z ఈ టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి. 9z మైనస్ 4z ఈజ్ ఈక్వల్ టు 60. ఇదంతా మా 5z ఈజ్ ఈక్వల్ టు 60 అయితే z ఈజ్ ఈక్వల్ టు 60/5. 5 12 60 కదా. సో ఆన్సర్ వచ్చి 12 అనమాట. నెక్స్ట్, ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188 భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనం అవుతుంది. చూడండి, ముందు పేపర్లో గుణించిన అని ఇచ్చాడు, ఈ పేపర్లో భాగించిన అన్నాడు. కాబట్టి మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసేద్దాం. ముందు 1188ని ఏమా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసేద్దాం. 11 ఏకం పోతుంది చూడండి. 11 1 11, 8లో పోదు కాబట్టి 0, 11 8 88. నెక్స్ట్ 2 5 2 4, 2 27 ఏమా. తర్వాత 3 9 3 3 అంటే 1188 ఎలా రాసాం, 11 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. అంటే ఏ నెంబర్తో భాగిస్తే గనక ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది అంటున్నాడు. చూడండి, ఈ 3కి సరిపోయింది ఘనం అవ్వడానికి, 2కి లేదు, అవునమ్మా. 2కి లేదు, ఇంకో సంఖ్య కావాలి గుణించాల్సి వస్తే. 11కి కూడా ఇంకో 2 11లు కావాలి. కాబట్టి ఈ 11 ఇంటూ 2 ఇంటూ 2తో భాగించామనుకోండి, ఈ క్యాన్సిల్ అయిపోయి మనకి పరిపూర్ణ ఘనం మాత్రం మిగులుతుంది. అంటే ఇక భాగించాల్సిన సంఖ్య ఏంటమ్మా, 11 2 22, 22 2 44 అనమాట. క్లియర్గా అర్థమైందా? ఎస్. నెక్స్ట్ చూడండి, ఒక సంవత్సరంలో సీమ 1,50,000 సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి అంటుంది. అంటే
సంపాదించే డబ్బుతో పాటు పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి అంటున్నాడు కాబట్టి సంపాదించింది 1,50,000 ఏమా ఇష్టు పొదుపు చేసిన డబ్బు 50,000. చూడండి ఇక్కడ 4 సున్నాలు 4 సున్నాలు కొట్టండి. 15 ఉంది, 5 ఉంది. 5 3 5 1 3:1 అనమాట. నెక్స్ట్ కన్వర్ట్ 1/10 ఇంటూ percent. 1/10 ఇంటూ percent అంటే per 100%. 0 0 క్యాన్సిల్ చేసేయండి. ఇంకేం మిగిలింది? 1 times 10%. రైట్. నెక్స్ట్ ఒక వస్తువు ప్రకటన వెల మార్కెట్ ప్రైస్ ఈస్ 840, సెల్లింగ్ ప్రైస్ 714. ద పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ అంటే 840కి ప్రకటన వెల ఇచ్చి 714కి అమ్మేశాడు. అయినా కనుక రుసుము శాతం అన్నాడు. అంటే డిస్కౌంట్ పర్సెంట్. డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 కదా. మార్కెట్ ప్రైస్ ఎంతమా 840 మైనస్ సెల్లింగ్ ప్రైస్ 714 బై అగైన్ మార్కెట్ ప్రైస్ 840 ఇంటూ 100. చూడండి ఇది 126 బై 840 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి 42 2s 42 3s 2 5s 3 5s 15% అనమాట. నెక్స్ట్ if the interest is 280 on a sum rupees 56,000 in 2 years, then the rate of interest is 2 సంవత్సరాల్లో 56,000 మొత్తంపై వచ్చిన వడ్డీ 280 అయినా వడ్డీ రేటు అని అడుగుతున్నాడు. రైట్. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 56,000, టైం అమౌంట్ 2 years, ఇంట్రెస్ట్ వచ్చి 280 అంట. అయితే గనక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ మనకి తెలుసు P ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 మనకి తెలుసు. మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 100I బై PT. 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 280 బై ప్రిన్సిపల్ అమౌంట్ 56,000 ఇంటూ టైం 2 years. చూడండి 2 zeros 2 zeros 1 0 1 0 క్యాన్సిల్ అయిపోయింది. 28 2s అంటే 1/4 మిగిలింది. 1/4 అంటే ఎంతమ్మా 0.25%. రైట్. సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్ అనమాట. నెక్స్ట్ 1/4 ప్లస్ 0/4 సూక్ష్మ రూపంలో రాయిగా అన్నాడు. 0/4 వాల్యూ వచ్చి 0, 1/4కి 0 యాడ్ చేసినా 1/4 మిగులుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా 13 16 12 14 19 12 14 13 14 అంటే వీటి యొక్క బహుళకం అడిగాడు. సో మోడ్ ఆఫ్ ద డేటా, మోడ్ అంటే ఏంటి? మోస్ట్ రిపీటింగ్ వాల్యూ కదా. సో చూద్దాం ఏది రిపీట్ అయింది ఎక్కువ. 13 2 times ఉంది, 12 2 times ఉంది, 14 3 times ఉంది. చూడండి 14. సో ఆన్సర్ ఈజ్ 14 అనమాట. నెక్స్ట్ పొడవు 5 సెంటీమీటర్లు వెడల్పు 3 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్ర చుట్టుకొలత అంటే 2 into L plus B కదమ్మా. లెంత్ ఏమో 5 ఇచ్చాడు, బ్రెడ్త్ ఏమో 3 ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్ 2 into 5 plus 3, 2 into 8 అంటే 16 సెంటీమీటర్స్ అనమాట. నెక్స్ట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ 2 sides ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ ఈజ్ కాల్డ్. ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న ఆ త్రిభుజం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ భుజం సమానం అయిపోయిందంట. అయితే గనక ఈ ట్రయాంగిల్ ఏమంటాం అంటున్నాడు. ఇది యాక్చువల్లీ లంబకోణ, 2 భుజాలు సమానంగా ఉంటే కనుక సమద్విబాహు, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోసెలస్ రైట్ ట్రయాంగిల్ అనమాట. లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఐసోసెలస్ రైట్ ట్రయాంగిల్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబ్. ఘనం యొక్క తలముల సంఖ్య. ఘనం నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని ఉంటాయమ్మా? చూడండి ఇది 1 2, నెక్స్ట్ కింద 3 4, ఇది డైరెక్ట్, దాని వెనకాల 6 ఉంటాయి అనమాట. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 2 angles ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 125 degrees. ద వాల్యూ ఆఫ్ థర్డ్ యాంగిల్ ఈజ్. త్రిభుజంలో 2 కోణాలు మొత్తం 125 డిగ్రీలు అయిన 3వ కోణం. 3 కోణాలు మొత్తం ఎంత? త్రిభుజంలో 180 డిగ్రీలు. అందులో 2 కోణాలు మొత్తం ఇచ్చేసాడు 125 డిగ్రీలని.
మూడో కోణం అంటే 180 నుంచి 120 తీసేయండి. ఎంత? 5. నెక్స్ట్ 5, 55 డిగ్రీలు అనమాట. రైట్. నెక్స్ట్ వెర్టెక్స్ ఆఫ్ ద యాంగిల్ ఏఓబి. యాంగిల్ ఏఓబి అంటే ఎలా ఉంటుంది? ఏఓబి అంతే కదమ్మా. ఏఓబి ఇందులో వెర్టెక్స్ శీర్షం ఏమవుతుందమ్మా? ఓ అవుతుంది అనమాట. Subtract 4p² q minus 3pq plus 5p² from 5pq minus 2pq² plus 5p²q. అంటే దీని నుండి ఇది తీసేయమంటున్నాడు. ఫస్ట్ ఇది వేద్దాం చూడండి. 5pq minus 2pq² plus 5p²q. సో దీని కిందే వాటి యొక్క లైక్ టర్మ్స్ వేద్దాం. 5pq ఉంది కదమ్మా. చూడండి pq ఎక్కడ ఉంది? ఎస్, మైనస్ 3pq. ఇక్కడ మైనస్ 2pq². చూడండి ప్లస్ 5pq². తర్వాత 5p²q. p²q అంటే ప్లస్ 4p²q. మైనస్ చేయాలి మనం. మైనస్ చేసినప్పుడు సింబల్స్ అయితే మారుతాయి కదా. ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్, ఇది మైనస్ అవుతుంది. 5 + 3 5pq plus 3pq will be 8pq. చూడండి రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి మైనస్ వేసి యాడ్ చేసేద్దాం. 7pq². 5p²q minus 4p²q అంటే ప్లస్ p²q. ఇది ఆన్సర్. 8pq అన్నిట్లో 8pq ఉంది. మైనస్ 7pq². ఎస్, ప్లస్ p²q. ఇది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఫ్యాక్టరైజ్ l+m² మైనస్ 4m. వీటి యొక్క కారణాంకాలు చూద్దాం. l+m² మైనస్ 4lm కదమ్మా. ఇది చూడండి a+b² ఫామ్ లో రాస్తే కనుక l² + m² + 2lm మైనస్ 4lm దట్ ఈస్ ఈక్వల్ టు l² + m². చూడండి 2lm మైనస్ 4lm అంటే మైనస్ 2lm. చూడండి l² + m² మైనస్ 2lm అంటే a² + b² మైనస్ 2ab అంటే a - b² విచ్ మీన్స్ l - m². రైట్. l - m² అంటే ఇది అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఒక పుస్తకాల కట్టలో 20 మిల్లీమీటర్స్ మందం గల 5 పుస్తకాలు, 0.016 మిల్లీమీటర్ల మందం గల 5 పేపర్లు కలవు. ఆయన పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందం అడుగుతున్నాడు. అంటే 20 మిల్లీమీటర్స్తో 5 బుక్స్ ఉన్నాయి అంతే కదమ్మా. నెక్స్ట్ 0.016 మిల్లీమీటర్స్ 5 పేపర్స్ ఉన్నాయి. సో ఈ రెండు మల్టిప్లై చేసి యాడ్ చేయాలి మనం. 5 20s 100 మిల్లీమీటర్స్. నెక్స్ట్ 5 16s 80 అంటే ఎంత అవుతుందమ్మా? 0.080 మిల్లీమీటర్స్ అంతే కదా. ఇంకా 0.016 ఇంటూ 5 5 6 8 5 6 33 5 1 5 + 3 8 5 0 0 0 0.080. సో యాడ్ చేసాం అనుకోండి 100కి 100.080 ఆర్ ఇంకా చివరిని 0 ఎక్కర్లేదు కదా పాయింట్ తర్వాత మిల్లీమీటర్స్ అనమాట. 100.08. దీన్ని చూడండి ఇది స్టాండర్డ్ ఫామ్లో ఇచ్చాడు. ఎక్కడ కూడా ఎలా ఇవ్వలేదు. మనం ఏం చేయాలి? ఇక్కడ చూడండి పాయింట్ స్టాండర్డ్ ఫామ్లో రావాలంటే పాయింట్ ఇక్కడికి వచ్చేది అవునమ్మా. 1.0008 ఇంటూ మరి 2 డిజిట్స్ పక్కకు వచ్చింది కాబట్టి 10² మల్టిప్లై చేయాలి అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి 10² మల్టిప్లై చేయాలి. సో ఈ ఆన్సర్ ఎక్కడైతే ఉందో అదే ఆన్సర్. 1.0008 ఇంటూ 10². ఇదనమాట ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇఫ్ a is equal to 2 b is equal to -2 అయినా a² + ab + b² వాల్యూ. a² అంటే 2² ప్లస్ a 2 ఇంటూ b అంటే -2 ప్లస్ b² అంటే -2². ఇది 4 ప్లస్ ఇంటూ మైనస్ -4 ప్లస్ -2² అంటే 4. -4 + 4 క్యాన్సిల్ చేసేస్తే 4 మిగులుతుంది. నెక్స్ట్ రేష్మ ఒక షాంపూ ప్యాకెట్లో 5 ml షాంపూ ఉందని గమనించండి.
400 మిల్లీలీటర్ల సీసాన్ని నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు కావాలి అంటే 1 ప్యాకెట్లో 5 ml ఉందంట, 400 ml బాటిల్లో నింపాలట. అయితే కనుక ఏం చేయాలి మనం? 400/5 చేయాలి, అంతే కదా. 5 8 జా 40 0 అంటే 80 ప్యాకెట్స్ కావాలన్నమాట. రైట్. చూడండి, ఒక కారు 2.5 గంటల్లో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయం ఎంత అంటున్నాడు. చూడమ్మా, ఒక కారు అంటే 90 కిలోమీటర్స్ 2.5 అవర్స్లో ప్రయాణం చేయగలదండి. 2.5 అవర్స్ అంటే మినిట్స్లో మార్చేద్దాం దీన్ని. అంటే 2 అవర్స్కి 1 అవర్కి 60 మినిట్స్, అవునమ్మా. సో 1 అవర్కి 60 మినిట్స్ కాబట్టి 2 అవర్స్కి 120 ప్లస్ హాఫ్ అన్ అవర్కి 30 అంటే 150 మినిట్స్ అనమాట, అంతే కదా. 90 కిలోమీటర్స్ 150 మినిట్స్లో ట్రావెల్ చేస్తే 30 కిలోమీటర్స్ ఎన్ని మినిట్స్లో ట్రావెల్ చేస్తుంది చూడండి. ఇది 1/3 క్లియర్గా తెలిసిపోతుంది. 30/90 × 150 33 జా 350 జా అంటే 50 మినిట్స్ టైంలో ట్రావెల్ చేయగలదు అనమాట. రైట్, 50 నిమిషాలు. నెక్స్ట్, ఒక దీర్ఘగణం కొలతలు 6 సెంటీమీటర్లు × 5 సెంటీమీటర్లు × 4 సెంటీమీటర్లు. ఇందులో భుజం 2 సెంటీమీటర్లు ఉన్న చిన్న చిన్న ఘనాలను ఉంచగల సంఖ్య ఎంత అంటున్నాడు. అంటే ఒక దీర్ఘగణం ఉందమ్మా, ఒక దీర్ఘగణం ఉంది. ఓకే, ఈ దీర్ఘగణంలో పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 5 సెంటీమీటర్లు, హైట్ వచ్చి 4 సెంటీమీటర్లు అంటున్నాడు. ఇందులో ఏంటంటే భుజం 2 సెంటీమీటర్లుగా ఉన్న చిన్న చిన్న ఘనాలు ఎన్ని ఉంచొచ్చు ఇందులో అంటున్నాడు అనమాట. మొత్తం ఎన్ని పడతాయని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి? దీని ఘనపరిమాణం, దీర్ఘగణ ఘనపరిమాణం బై ఘనం యొక్క ఘనపరిమాణం. అంటే దీర్ఘగణ ఘనపరిమాణం 6 × 5 × 4, ఘనం యొక్క ఘనపరిమాణం అంటే s³ కదా, 2 × 2 × 2. 2 2 జా 4, 4 క్యాన్సిల్ అయిపోయింది. 2 3 జా 3 5 జా 50 అంటే ఇందులో 15 అయితే ఘనాలు పడతాయి అనమాట. రైట్. నెక్స్ట్, రాహుల్ 44 సెంటీమీటర్ల పొడవగల తీగని తీసుకొని 44 సెంటీమీటర్ల పొడవగల తీగని తీసుకొని అంట వృత్తాకారంలో వంచాడంటే దీన్ని వృత్తాకారం చేసాడు అనమాట. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అని అడుగుతున్నాడు. అంటే ఇది వృత్తాకారం చేసాడంటే ఏంటి? పరిధి అయిపోయింది ఇది, అంతే కదమ్మా. ఈ 44 సెంటీమీటర్ల పరిధి అయిపోయింది అంటే 2πr = 44 అయిపోయింది అనమాట. అయితే కనుక వ్యాసం అడుగుతున్నాడు, వ్యాసార్థం అడిగాడు. r ఏమవుతుంది ఇక్కడ? 2 × π అంటే 20/7 × r = 44 కదా. r = 44/2, 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి డివిజన్ చేస్తుంది. ఇది 7/22, 2 × 2 2 times 2 క్యాన్సిల్ అయిపోయింది 7 అనమాట. సో వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని డిఎస్సి బిట్ల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.